Good morning, friends. Today we discussion about the Protection of Women from Domestic Violence Act 2005. This act came into force 26th 10 2016. Total sections 37 sections, total chapters 5 chapters. ఎవరైతే జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉపయోగకరంగా ప్రిలిమినరీకి ఉపయోగపడే విధంగా మనం ఈ యాక్ట్ను ఒకసారి చూద్దాం. ఈ యాక్ట్ ప్రకారం జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వైలేట్ చేస్తే ఏమైనా పనిష్మెంట్ ఉందా? ఎస్, పనిష్మెంట్ ఉంది. యాజ్ పర్ సెక్షన్ 31 ప్రకారం ఎవరైతే ఈ యొక్క జడ్జి గారి యొక్క ఆర్డర్ను వైలేట్ చేస్తారో వారికి 1 year ఇంప్రిజన్మెంట్ ఆర్ 20,000 ఫైన్ ఆర్ బోత్ వేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఆర్డర్ని వైలేషన్ చేస్తే దీన్ని కాగ్నైజబుల్ అఫెన్స్ కింద తీసుకోవాలా, నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ కింద తీసుకోవాలా, లేదు బెయిలబుల్ లేకపోతే నాన్ బెయిలబుల్లా, ఇది ఎక్కడ తెలియజేశారు? సెక్షన్ 32 ప్రకారం ఇట్ ఈజ్ ఏ కాగ్నైజబుల్ అఫెన్స్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. అదేవిధంగా ఎవరైతే ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉన్నారో అతను కూడా తన యొక్క డ్యూటీస్ని చేయకపోతే అతనికి పనిష్మెంట్ ఉందా? ఎస్, అతను కూడా పనిష్మెంట్ ఉంది. సెక్షన్ 33 ప్రకారం అతను కూడా 1 year, అదేవిధంగా 20,000 ఆర్ బోత్ వేసే అవకాశం ఉంది. సెక్షన్ 33. అదేవిధంగా ఈ యొక్క డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, డొమెస్టిక్ వైలెన్స్ ఏ సెక్షన్ తెలియజేశారు? సెక్షన్ 3 ప్రకారం తెలియజేశారు. అదేవిధంగా ఇది ఈ యాక్ట్ ప్రకారం ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ఉన్నాయా లేవా? ఎస్, దిస్ యాక్ట్ ప్రకారం ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ఉన్నాయి. సెక్షన్ 16 ప్రకారం అదేవిధంగా CRPC ప్రకారం మెయింటెనెన్స్ రిలీఫ్ తీసుకున్నారు. మరి అక్కడ మెయింటెనెన్స్ ఇచ్చారు, డీవీసీ ప్రకారం మెయింటెనెన్స్ అడగొచ్చా? ఎస్, మెయింటెనెన్స్ అడగవచ్చు. కాకపోతే సెక్షన్ 26 క్లాస్ 3 ప్రకారం ఆ యొక్క యాక్ట్ ప్రకారం ఎంత అమౌంట్ ఇచ్చారనేది క్లియర్గా తెలియజేయాలి. ఇన్ కేస్ ఎనీ రిలీఫ్ హ్యాస్ బీన్ obtained బై ద అగ్రీడ్ పర్సన్ ఎనీ ప్రొసీడింగ్ అదర్ దాన్ ఏ ప్రొసీడింగ్ అండర్ దిస్ యాక్ట్, she shall be bound to inform the magistrate of the grant of such. ఎంత రిలీఫ్ ఇచ్చారో తెలియజేయాలి. కాబట్టి అదేవిధంగా అసలు డొమెస్టిక్ వైలెన్స్ ఎన్ని రకాలుగా ఉండిద్ది అని అడిగితే ఫిజికల్ అబ్యూస్, సెక్సువల్ అబ్యూస్, వెర్బల్ అండ్ ఎమోషనల్ అబ్యూస్, ఎకనామికల్ అబ్యూస్, ఈ 4 రకాలుగా ఉంటుంది. అదేవిధంగా అగ్రీడ్ పర్సన్ అంటే ఏంది, ఇవన్నీ బ్రీఫ్గా అడిగే అవకాశాలు ఉండిద్ది. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏ విధంగా ప్రిపేర్ అవుతారు అనే ఈ లెవెల్లో చూద్దాం. ఫ్రెండ్స్, ది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 టోటల్గా వచ్చేటికి 37 సెక్షన్స్, 5 chapters. It came into force 26/10/2006. ప్రిలిమినరీ అడిగే అవకాశం ఉండేది 26/10/2006. ఓకే, మనం ప్రిలిమినరీకి వెళ్దాం. ప్రిలిమినరీ వచ్చేలకి చాప్టర్ 1 and 2, అదేవిధంగా చాప్టర్ 2 ఓన్లీ డొమెస్టిక్ వైలెన్స్ సెక్షన్ 3 వరకే చెప్పారు. అదేవిధంగా చాప్టర్ 3 వచ్చేలకి పవర్ అండ్ డ్యూటీస్ ఆఫ్
ప్రొటెక్షన్ ఆఫీసర్స్, సర్వీస్ ప్రొవైడర్స్ ఎక్సెట్రా. సెక్షన్ 4 నుంచి 11 వరకు తెలియజేశారు. అదేవిధంగా చాప్టర్ 4 వచ్చేలకే ప్రొసీజర్ ఫర్ ఒబ్టైనింగ్ ఆర్డర్ ఆఫ్ రిలీఫ్స్ సెక్షన్ 12 నుంచి 29 వరకు తెలియజేశారు. చాప్టర్ 5 వచ్చేలకి మిస్లేనియస్. ఓకే, చాప్టర్ 1 వచ్చేలకి షార్ట్ టైటిల్ ఎక్షన్ టు కమెన్స్మెంట్. దిస్ యాక్ట్ కాల్డ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. It shall come into force 26/10/2006. Okay, it extends to all of India. This act extends to all of India, including Jammu and Kashmir, as per recently total protection of women from domestic violence to it extends to all of India. డెఫినేషన్ సెక్షన్ 2 డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 2 డెఫినేషన్స్ అర్థమైతే మ్యాక్సిమం యాక్ట్ మనకు అర్థం అవుద్ది. ప్రతి యాక్ట్లో కూడా డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. మనం డెఫినేషన్ చూద్దాం. అసలు ఎగ్రూడ్ పర్సన్ అంటే ఎవరు? ఎగ్రూడ్ పర్సన్ మీన్స్ సెక్షన్ 2A ఎనీ ఉమెన్ హూ ఈజ్ ఆర్ హ్యాస్ బీన్ ఇన్ ఏ డొమెస్టిక్ రిలేషన్షిప్ with the respondent and who alleged to have been subject to any act of domestic violence by the respondent. Women ఎవరైతే డొమెస్టిక్ రిలేషన్షిప్ ఉండి ఎవరైతే డొమెస్టిక్ వైలెన్స్ లోనవుతారో వారిని అగ్రీడ్ పర్సన్ అంట. ఎవరైతే విక్టిమ్, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే రెస్పాండ్ చేత హరాస్మెంట్ జరుగుతుందో వారిని అగ్రీడ్ పర్సన్ అంటారు. అగ్రీడ్ పర్సన్ మీన్స్ ఎనీ ఉమెన్ హూ ఈజ్ ఆర్ హ్యాస్ బీన్ ఇన్ డొమెస్టిక్ రిలేషన్షిప్ లో ఉండి హరాస్మెంట్ లేదంటే డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతున్న ఎవరిని రెస్పాండెంట్ హస్బెండ్ లేదంటే వాళ్ళ రిలేటివ్స్ నుండి ఎవరైతే డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస జరుగుతున్నారో వారిని అగ్రీడ్ పర్సన్ అంటారు. అగ్రీడ్ పర్సన్ దుఃఖపడు అన్యాయం పొందిన వ్యక్తిని అగ్రీడ్ పర్సన్ అంటారు. బి ప్రకారం చైల్డ్ యాజ్ పర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ప్రకారం ఎవరైతే బి ప్రకారం ఎవరైతే 18 years బిలో 18 years వారిని చైల్డ్ అంటారు. Child means any person below the age of 18 years and include any adopted or step or foster child. ఎవరైనా కానీ పెంపుడు బిడ్డ అయినా సౌతి బిడ్డ అయినా అడాప్షన్ తీసుకున్నా కానీ ఎవరైనా కానీ 18 సంవత్సరాల్లోపు వాళ్ళని చైల్డ్ అని అంటారు. అదేవిధంగా సెక్షన్ ఈ చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 2లో క్లాస్ ఈ డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ DIR డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ means a report made in the prescribed from on receipt of complaint of domestic violence from a aggrieved person. Aggrieved person కి నుంచి a report make in a prescribed form on receipt of a complaint of domestic violence from aggrieved person. అగ్రీవ్డ్ పర్సన్ నుంచి తీసుకుని రిపోర్ట్ రెడీ చేసేదాన్నే డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అంటారు. అదేవిధంగా డొమెస్టిక్ రిలేషన్షిప్ చాలా వాస్ట్గా ఇచ్చారు, అది మనం జాగ్రత్త చూడాలి. డొమెస్టిక్ relationship means a relationship between two persons who live or have at any point of time lived together in a shared household when they are related by consanguinity, రక్త సంబంధం ద్వారా కానీ మ్యారేజ్ ద్వారా కానీ ఆర్ త్రూ ఏ రిలేషన్షిప్ ఇన్ ఎ నేచర్ ఆఫ్ ఏ మ్యారేజ్, అడాప్షన్ ఆర్
ఆర్ ఎ ఫ్యామిలీ మెంబర్ లివింగ్ టుగెదర్ యాజ్ ఎ జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ ఉన్నా కానీ, లేదంటే కలిసి ఉన్నా కానీ, లేదంటే మ్యారేజ్ ద్వారా ఉన్నా కానీ, లేదా రక్త సంబంధం ద్వారా ఉన్నా కానీ, షేర్ హౌస్ హోల్డ్లో ఉన్నా కానీ, లేదంటే కలిసి ఉన్నా కానీ, వీరందరూ డొమెస్టిక్ రిలేషన్షిప్ అంటారు. అది సెక్షన్ 2F ప్రకారం. అదేవిధంగా మానిటరీ రిలీఫ్ సెక్షన్ 2Kలో మానిటరీ రిలీఫ్. Monetary relief means the compensation which the magistrate may order the respondent to pay to the accrued person at any stage during the hearing of an application seeking any relief under this Act to meet the expenses incurred and the losses suffered by a accrued person as a result of the Domestic Violence Act. Monetary relief పిటిషన్ వేసుకొని మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎట్ ఎనీ స్టేజ్ డ్యూరింగ్ ద హియరింగ్ ఆఫ్ అన్ అప్లికేషన్. మానిటరీ రిలీఫ్స్ డివిసిలో సెక్షన్ 125 సిఆర్పిసి ప్రకారం మెయింటెనెన్స్ కేసు వేసి ఆ మెయింటెనెన్స్ కేసులో రిలీఫ్ తీసుకున్నా కానీ అది చాలకపోయినా అది తెలియజేస్తూ మానిటరీ రిలీఫ్ అడగొచ్చు. మేజిస్ట్రేట్ గారు ఏ స్టేజ్లో ఉన్నా కానీ ఇద్దరికి ఆపర్చునిటీస్ ఇచ్చి మనకి ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రెస్పాండెంట్ వెరీ ఇంపార్టెంట్. సెక్షన్ 2Qలో మీన్స్ ఎనీ అడల్ట్ మేల్ పర్సన్ who is or has been in a domestic relationship with the aggrieved person and against whom the aggrieved person has sought any relief under this Act. ఇందులో రెస్పాండెంట్ వచ్చేలకు ప్రొవైడ్ దట్ an aggrieved wife or female living in a relationship in the nature of marriage may also file a complaint against a relative of the husband or the male partner. ఇందులో రెస్పాండెంట్ వచ్చేలకే హస్బెండ్తో పాటు రిలేటివ్స్ని కూడా చూపించే అవకాశం ఉండేది. ఎవరైతే అడల్ట్ మేల్ పర్సన్ హూ హ్యాస్ బీన్ ఇన్ డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఉండి aggrieved person's wife like a female living in a relationship in the nature of the marriage may also file complaint against a relative of the husband or the male partners. Relative of husband మీద కూడా వేసే అవకాశం ఉంది. అదేవిధంగా షేర్డ్ హౌస్ హోల్డ్ ఎస్ ప్రకారం సెక్షన్ 2S ప్రకారం షేర్డ్ హౌస్ హోల్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. Shared household means a household where the person aggrieved alive or at any stage has lived in a domestic relationship, either single or along with the respondent, and includes such a household whether owned or tenanted either jointly by the aggrieved person and the respondent or owned or tenanted by either them. ఈ యొక్క షేర్డ్ హౌస్ హోల్డ్ టెనెంట్గా వెళ్ళినా కానీ లేకపోతే ఓన్గా ఉన్నా కానీ, అదేవిధంగా అతని టైటిల్ ఉందా లేదా అనేది కానీ ఇవన్నీ అనవసరం. ఇవి వాళ్ళు షేర్డ్గా వాళ్ళకి రైట్ ఉన్నా లేకపోయినా కానీ షేర్డ్ హౌస్ హోల్డ్ అంటే వీరిద్దరు కలిసి నివాసం ఉన్నది. రెంట్గా ఉన్నా కానీ, లేదంటే బంధుత్వంలో యాన్సిస్టర్ ప్రాపర్టీ అని సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ అయినా కానీ ఏదైనా కానీ ఇద్దరు కలిసి నివాసం ఉన్నదాన్ని షేర్డ్ హౌస్ హోల్డ్ అంటారు. ఇవి డెఫినేషన్స్ ఇంపార్టెంట్. అగ్రీవ్డ్ పర్సన్ ఒకటి సెక్షన్ 2A, ఆ తర్వాత ఎఫ్ డొమెస్టిక్ రిలేషన్షిప్ ఒకటి 2F, ఆ తర్వాత మానిటరీ రిలీఫ్ సెక్షన్ 2K,
అదేవిధంగా రెస్పాండెంట్ 2Q, అదేవిధంగా సెక్షన్ 2S షేర్డ్ హౌస్ హోల్డ్. ఇవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ 3 డెఫినేషన్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్. అసలు డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంది డెఫినేషన్ ఇచ్చాడు. ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్, ఎనీ యాక్ట్, omission or commission or conduct of the respondent shall constitute domestic violence in case it harm, గాయపరిచిన, injuries or endanger the health, safety, life, limb or well-being, whether mental or physical, of the aggrieved person, or tend to do so and include causing physical abuse, sexual abuse, verbal and emotional abuse and economic abuse. మ్యాక్సిమం అబ్యూజ్ వచ్చేలకే ఫిజికల్ అబ్యూజ్ ఉండింది, తర్వాత సెక్సువల్ అబ్యూజ్ ఉండిద్ది, ఆ తర్వాత వెర్బల్ అబ్యూజ్ ఉండిద్ది, వెర్బల్ అండ్ ఎమోషనల్ అబ్యూజ్ ఉండింది, అండ్ ఎకనామిక్. ఈ 4 చాలా ఇంపార్టెంట్. హరాస్మెంట్, అన్లాఫుల్ డిమాండ్ ఉండొచ్చు ఫర్ ఎనీ డౌరీ, అది కూడా డొమెస్టిక్ వైలెన్స్ కింద వస్తుంది. మనకి మ్యాక్సిమం ఫిజికల్ అబ్యూజ్ అంటే మనల్ని గాయపరచడం, ఫిజికల్ బాడీలీ పెయిన్ కానీ, హార్మ్ కానీ, డేంజర్ టు లైఫ్ కానీ, లిమ్ అంటే ఒక అంగాన్ని అవయవాన్ని కానీ, అదేవిధంగా హెల్త్ కానీ, ఇంపేర్ ద హెల్త్ అంటే బాగు చేయలేని విధంగా హెల్త్ని చేయటం కానీ, ఇవన్నీ ఫిజికల్ అబ్యూస్ కింద వస్తాయి. అదేవిధంగా సెక్సువల్ అబ్యూస్లో హ్యూమిలియేట్, డిగ్రేడ్ ఆర్ అదర్వైజ్ వైలేషన్ ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్, అవమానపరచడం కానీ, డిగ్రేడ్, హీనపరచడం కానీ సెక్సువల్గా, ఇవన్నీ సెక్సువల్ అబ్యూస్ కింద వస్తాయి. అదేవిధంగా వెర్బల్ అండ్ ఎమోషనల్ అబ్యూస్. వెర్బల్ అండ్ ఎమోషనల్ వచ్చేసరికి ఇన్సల్ట్ చేయటం కానీ, అదేవిధంగా రిడిక్యూల్ అంటే ఎగతాళి చేయటం కానీ, హ్యూమిలియేషన్ తగ్గించడం కానీ, ఇవన్నీ వెర్బల్ అండ్ ఎమోషనల్ అబ్యూస్ కింద వస్తాయి. అదేవిధంగా ఎకనామికల్ అబ్యూస్ వెరీ ఇంపార్టెంట్. deprivation of all or any economic, finance, resource to which the aggrieved person entitled under any law. డబ్బులు లేకుండా చేయటం, మినిమం నీడ్స్ కూడా కొనుక్కోవటానికి కానీ, మినిమం నీడ్స్ వాటికి కావాల్సిన డబ్బులు లేకుండా చేయటం. అదేవిధంగా స్త్రీధనం ద్వారా కానీ, లేకపోతే ప్రాపర్టీ వచ్చినాయి, జాయింట్లీ ప్రాపర్టీ ద్వారా వచ్చినాయి కానీ, ఇవన్నీ అమ్మాయికి చెందకుండా ఇదే విధంగా, అదేవిధంగా అమ్మాయికి మినిమం డైలీ నీడ్స్ కొనుక్కోవటానికి కూడా డబ్బులు ఇవ్వకుండా చేయటం, ఇవన్నీ ఎకనామికల్ అబ్యూస్ కింద వస్తాయి. ఫ్రెండ్స్, ఈ 4 చాలా ఇంపార్టెంట్. డొమెస్టిక్ వైలెన్స్ వచ్చేలకే సెక్షన్ 3 ఆఫ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ 2005 ప్రకారం ఎన్ని రకాలు, ఎన్ని విధాలుగా అబ్యూజ్ చేయవచ్చు. 4 టైప్స్. 1 వచ్చేలకే ఫిజికల్ అబ్యూస్, సెకండ్ వచ్చి సెక్సువల్ అబ్యూస్, థర్డ్ వచ్చేలకే వెర్బల్ అండ్ ఎమోషనల్ అబ్యూస్, 4th వచ్చేలకే ఎకనామికల్ అబ్యూస్. ఈ 4 అబ్యూస్ అంటే చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సెక్షన్ 4 ప్రకారం డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది మన ఇళ్ళ పక్కన, అగ్రీడ్ పర్సన్ అయితే తెలియజేయాలా, లేదంటే ఇళ్ళ పక్కన చూసి వారు కూడా ఇంటిమేట్ చేయవచ్చు. వాళ్ళని ఏ విధంగా ఇంటిమేట్ చేయొచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుందని ప్రొటెక్షన్ ఆఫీసర్కి తెలియజేయచ్చు. అది గుడ్ ఫెయిత్ తో తెలియజేయాలా. వాళ్ళకి ఏమన్నా లైబిలిటీ ఉన్నదా, దెర్ ఇస్ నో లైబిలిటీ, సివిల్ ఆర్ క్రిమినల్, వారి మీద గుడ్ ఫెయిత్ తో ఇచ్చే వాళ్ళకి ఏ విధమైన సెక్షన్ 4 లో ఉంది. ఇన్ఫర్మేషన్ టు ప్రొటెక్షన్ ఆఫీసర్ అండ్ ఎక్స్క్లూషన్ ఆఫ్ లైబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలియజేసే వాళ్ళ మీద ఏ విధమైన నో లైబిలిటీ, సివిల్ ఆర్ క్రిమినల్. ఓకే, అది ఎవరైనా ఇంటిమేట్ చేయవచ్చు సెక్షన్ 4 ప్రకారం. అదేవిధంగా సెక్షన్ 5 డ్యూటీస్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్, సర్వీస్ ప్రొవైడర్ అండ్ మెజిస్ట్రేట్, వారి యొక్క డ్యూటీస్ ని సెక్షన్ 5 లో తెలియజేశారు. అదేవిధంగా సెక్షన్ 6 డ్యూటీస్ ఆఫ్ షెల్టర్ హోమ్స్, షెల్టర్ హోమ్ యొక్క డ్యూటీస్ ఏంది. అదేవిధంగా డ్యూటీస్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్, ఫ్రీగా మెడికల్ ఫెసిలిటీస్ అందించాల్సిన
ఆవశ్యకత అయితే షల్ ప్రొవైడ్ మెడికల్ ఎయిడ్ టు ద అగ్రూడ్ పర్సన్ ఇన్ ద మెడికల్ ఫెసిలిటీ. కంపల్సరిగా మెడికల్ ఫెసిలిటీ ఇంటర్మీడియట్ ఫెసిలిటీస్ ఇవ్వాలి సెక్షన్ 7 ప్రకారం. అదేవిధంగా సెక్షన్ 8 అపాయింట్మెంట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫీసర్. ఎవరు అపాయింట్మెంట్? స్టేట్ గవర్నమెంట్ మినిమం మ్యాక్సిమం ఉమెన్ ని సెక్షన్ 8 ప్రకారం క్లాస్ 2 ప్రకారం పాసిబిలిటీ బి ఉమెన్ ని క్వాలిఫికేషన్ ని అపాయింట్మెంట్ చేయవచ్చు. తర్వాత సెక్షన్ 9 డ్యూటీస్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫీసర్. చాలా ఇంపార్టెంట్. డ్యూటీస్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఏంది? ఇట్ షల్ బి ద డ్యూటీ ఆఫ్ ది ప్రొటెక్షన్ ఆఫీసర్ టు అసిస్ట్ ది మెజిస్ట్రేట్ గారికి అసిస్ట్ చేయాలి. టు మేక్ ఏ డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ టు ది మెజిస్ట్రేట్. డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ తయారు చేయాలి, మెజిస్ట్రేట్ గారికి రిపోర్ట్ ఇవ్వాలి. టు మేక్ అన్ అప్లికేషన్, మెజిస్ట్రేట్ గారికి గుడ్ పర్సన్ తరపున అప్లికేషన్ పెట్టాలి. అదేవిధంగా ప్రొవైడెడ్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా లీగల్ ఎయిడ్ కూడా ఇప్పించాలి. టు మెయింటైన్ ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ ప్రొవైడర్స్, లీగల్ ఎయిడ్, కౌన్సిలింగ్స్, షెల్టర్ హోమ్స్, మెడికల్ ఫెసిలిటీస్, లోకల్ ఏరియా విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ మెజిస్ట్రేట్, ఇవన్నీ ప్రొటెక్షన్ ఆఫీసర్ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా టు మేక్ అవైలబుల్ ఏ సేఫ్ షెల్టర్ హోమ్. తర్వాత షెల్టర్ హోమ్ యొక్క లిస్టు వారి దగ్గర ఉండాలి. అదేవిధంగా టు గెట్ ద అగ్రూడ్ పర్సన్ మెడికల్లీ ఎగ్జామిన్డ్. ఏదైనా బాడీలీ షీ హ్యాజ్ ఏ సస్టైన్ బాడీలీ ఇంజరీ అండ్ ఫార్వర్డ్ ఏ కాపీ ఆఫ్ మెడికల్ రిపోర్ట్ టు ది పోలీస్ స్టేషన్ అండ్ ది మెజిస్ట్రేట్. ఇవి కూడా ప్రొటెక్షన్ ఆఫీసర్ చూడాల్సిన బాధ్యతలు ఉంటాయి. అదే సెక్షన్ 10 సర్వీస్ ప్రొవైడర్స్. తర్వాత మనం ప్రిలిమినరీకి ఇంపార్టెంట్ వర్క్ చూస్తున్నాం. డ్యూటీస్ ఆఫ్ గవర్నమెంట్ సెక్షన్ 11. సెక్షన్ 12 వచ్చేలకే అప్లికేషన్ టు ది మెజిస్ట్రేట్. ఇది చాలా ఇంపార్టెంట్. అగ్రూడ్ పర్సన్ డైరెక్ట్ గా ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవచ్చా, లేదంటే డైరెక్ట్ గా అప్లికేషన్ మెజిస్ట్రేట్ గారికి పెట్టుకోవచ్చు అంటే త్రూ ప్రొటెక్షన్ ఆఫీసర్ ద్వారా కానీ పెట్టుకోవచ్చు. లేదంటే సెక్షన్ 12 ప్రకారం అప్లికేషన్ టు ది మెజిస్ట్రేట్ డైరెక్ట్ గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే అగ్రూడ్ పర్సనే అప్లికేషన్ పెట్టుకోవాలా, లేదా రిలేటివ్స్ కానీ పేరెంట్స్ కానీ పెట్టుకోవచ్చు అంటే అగ్రూడ్ పర్సనే కాకుండా ఎనీ పర్సన్ అదే తెలియాలి. సెక్షన్ 12 రండి. అప్లికేషన్ టు మెజిస్ట్రేట్ an aggrieved person or protection officer or any other person on behalf